నగరంలో రోజుకు మురుగునీరు పెరిగిపోతోంది. ఇందుకు తగ్గట్లు ఎస్టీపీలను ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది. స్థలాభావమే ఇందుకు ప్రధాన కారణం. అయితే స్థలం అవసరం లేకుండా మురుగునీరు శుద్ధి ప్రక్రియను చేపట్టింది ఓ ప్రైవేట్ సంస్థ. జలమండలి అనుమతితో చేస్తోన్న ఈ ప్రాజెక్టు సక్సెస్ అవడంతో మురుగునీరు శుద్ధి ప్రక్రియ సులభంగా అయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్ విస్తరిస్తున్న క్రమంలో నగరాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య మురుగునీరు. ఈ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతిరోజు గ్రేటర్ పరిధిలో సుమారు 1700 ఎల్ఎండీల మురుగు ఉత్పత్తి అవుతోంది. దీనిపైన దృష్టి సారించిన గత ప్రస్తుత ప్రభుత్వాలు ఎస్టీపీల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాయి. మొత్తం 17 ఎస్టీపీల నిర్మాణానికి అనుమతిచ్చాయి. అయితే ఎస్టీపీల నిర్మాణానికి స్థలం ఎక్కువ అవసరమవుతుండటంతో వీటి నిర్మాణాల విషయంలో ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. అయితే దేశంలోనే మొదటిసారి జపాన్కు చెందిన బయోలెస్ టెక్నాలజీతో ఇది సాధ్యమైంది. తక్కువ స్థలంలోనే 1 ఎంఎల్డీ సామర్థ్యంతో నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది యూరోక్లీన్ టీబీఆర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందుకోసం 2 ఏళ్ల కిందట జలమండలి ఎండీని కలిసి ఈ ప్రాజెక్టును వివరించి కొంత స్థలం మాత్రమే చాలన్నారు. ప్రయోగాత్మకం కావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు తీసుకోకుండా సదరు ప్రైవేట్ సంస్థనే జైకా నిధులతో తమ ప్రాజెక్టుని పూర్తి చేశారు. అసలు స్థలం అవసరం లేకుండా నాలాల వద్దే చిన్నపాటి స్థలంలోనే వీటి నిర్వహణ చేయొచ్చని సదరు కంపెనీ ప్రతినిధులు జలమండలి ఎండీ అశోక్ రెడ్డికి తెలియజేశారు. ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏంటంటే ఇది జపనీస్ టెక్నాలజీ. వాళ్ళు ఈ వాటర్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఛానల్ లాగా కట్టి మనలాగానే వాళ్ళకి 1960s, 70s లో వాళ్ళ వాటర్ క్వాలిటీ కూడా మనలాగానే ఉండేది. ఎక్కడికక్కడ డ్రైన్లు నాలాలు వదిలేయటం, కనెక్షన్ లేకుండా ఉండటం. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడికక్కడ వాటర్ని ఒక క్రమబద్ధిగా పంపించడం, దానిలోంచి కొన్ని టెక్నాలజీస్ వాడటంలో ఇది ఒక నెంబర్ 1 టెక్నాలజీగా వాళ్ళు 1960 నుంచి ఆల్మోస్ట్ 65 year old కంపెనీ ఇది జపాన్లో. వీళ్ళు ఆ ఛానల్ అంతా కూడా మీడియా పెట్టుకుని ఇప్పుడు మనం ఇక్కడ చేసిన విధంగా ఒక వాటర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేపాటికి ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. అదే మేము ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి జైకా వాళ్ళు ఫండ్ చేశారు దీనికి, జపాన్ గవర్నమెంట్ నుంచి. ఏది ఈ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ మొట్టమొదటిగా హెచ్ఎన్డబ్ల్యూఎస్ఎస్బికి మేము అప్రోచ్ అయినప్పుడు చాలా ముందుకొచ్చి మేము ఈ టెక్నాలజీస్ మేము పెడతాము అని చెప్పి సారు, దానివల్ల మేము ఇక్కడ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మేము సార్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఫ్లోయింగ్ ఒకటి ఎస్టీపీ కట్టి ట్రీట్ చేయడం అయితే ఫ్లోయింగ్ వాటర్లో కూడా దీనివల్ల ఉంటుందని మేము కొన్ని ఇంకా రివర్స్లో కూడా చేసిన కేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ఇక్కడ మనం హైదరాబాద్లో పెట్టాలని కోరుకుంటూ ఈ డెమోని మేము సెటప్ చేసాం సార్. బయోలేస్ వ్యవస్థ కాలుష్య కారకాలను తొలగించడానికి సహజంగా లభించే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను ఉపయోగిస్తుంది. ఇందులో ఎలాంటి హానికర వ్యర్థాలు ఉండవని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది నిర్వహణ ఖర్చులు, నిర్వహణ అవసరాలు రెండింటినీ తగ్గిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ పైలట్ ప్రాజెక్టు పనితీరును పరిశీలించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టు ద్వారా సాధించిన ఫలితాలు, నీటి నాణ్యతలో వచ్చిన మార్పులను దగ్గరుండి అడిగి తెలుసుకున్నారు. నీటి నాణ్యతలో మార్పు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సాంకేతికతను పీసీబీ పరిశీలించిన తర్వాత భవిష్యత్తులో హైదరాబాద్లో నిర్మించనున్న కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. టెక్నాలజీ పెరుగుతున్నందున ఇలాంటి విధానాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ఇది ఫ్లోటింగ్ లో అవుతుంది సార్. మీరు నాలాలో కనుక అరేంజ్ చేస్తే నాలాలో వచ్చేది ఫ్లోట్ చేసుకుంటూ క్లీన్ అవ్వకుండా లాస్ట్కి వెళ్ళేసరికి క్లీన్ వాటర్ వస్తుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. అంటే కుక్కటపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే ఒక దగ్గర చేసి మళ్ళీ 5 కిలోమీటర్లు వదిలేయడం కాదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఎవ్రీ 100 meters కి 200 meters కి చేసుకుంటూ ఒక 10 kilometers అలాగే మొత్తం చేసుకుంటూ వచ్చేస్తారు. సో ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ ట్రీట్ అవ్వకుండా చివరికి వస్తుంది. మధ్యలో కొన్ని జాయిన్ అవుతూ ఉంటాయి. ఐడియా ఏంటంటే ఇప్పుడు వచ్చే మొత్తం స్ట్రీమ్ ని మొత్తం కూడా మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాలా మాకు ఇచ్చేయండి, మేము విత్ ఇన్ ద నాలాలో చేస్తాం, మాకు ల్యాండ్ కూడా అక్కర్లేదు. ట్రీటెడ్ వాటర్ ఇప్పుడు మీరు ఏదైతే ట్రీట్ చేసి ఇస్తున్నారో ఎండ్ పాయింట్ లో మేము అదే ఇస్తాము అనేది వాళ్ళు ప్రపోజల్. అసలే స్పేస్ అవసరం లేకుండా చేయొచ్చు. ఒకవేళ స్పేస్ కన్స్టెంట్ ఉంటే హాఫ్ ఆఫ్ ది ప్లేస్ లో చేయొచ్చు. రెండవది హాఫ్ ఆఫ్ ది టైంలో సేమ్ క్వాంటిటీ చేయొచ్చు. రెండవది O&M కాస్ట్ కూడా చాలా తగ్గించి చేయొచ్చు. ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను అధికారుల అధ్యయనం తర్వాత నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ టెక్నాలజీని విస్తరించే అంశాల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.